జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు, జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు, జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు. ఏంటి అరుపులు ఎదురుస్తున్నారు? జ్యోతిషి బ్రహ్మ కృష్ణ గారు మీరేనా అండి? నేను చూస్తుంటే భార్యాబాధితులా ఉన్నవే. ఆహా, మొహాన్ని చూసి సమస్య చెప్పేశారంటే డౌటే లేదు, మీరే కృష్ణ గారు. సూటిగా సుత్తి లేకుండా జరిగిందంటే చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. నా హీన దీన కాదని మొత్తం చెప్తాను సార్. ఈ కష్టాలు పోగొట్టమని శోభన్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. మొత్తంగా 5 లక్షల రూపాయలు. ఓ, ముందు అక్కడికి వెళ్ళొచ్చావా? ఏదో బుద్ధి బర్గర్ తిని వెళ్ళాను సార్. అయినా నేను వేరే టెన్షన్లో ఉన్నాను, మీరు మళ్ళీ రండి. జై శోభ్. ఆ? అంటే మీరు కాదంటే నేను జై శోభన్ అనుకుంటూ మళ్ళీ అక్కడికే వెళ్ళాలి సార్. అవసరం లేదు. అసలు ఆ శోభన్ వాడి జాతకం చెప్పడమే రాదు, వాడు చిలక జోస్యంగాడు. ఆ. సరే రండి కూర్చోండి, మీ అసలు జాతకం ఏంటో నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు? ప్రకాష్ రాజ్ అండి. చూడు పెంకు, మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పిలుస్తారు సార్. జాతకంలో ఉంది, ఇంకో వారం రోజుల్లో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వారం రోజులా? ఓన్లీ 1 వీక్? అవును. నమ్మొచ్చా సార్? ఆ తర్వాతే పేమెంట్ ఇవ్వు. అయితే నమ్మొచ్చు. అయ్యా మహానుభావా, మీరు చెప్పినట్టు జరిగితే మీరు అడిగిన దానికి డబల్ అమౌంట్ ఇస్తాను. వస్తాను సార్. అప్పుడు దాకా ఈ దండు ఉంచుకోండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం స్వామి. కృష్ణమోహన్ గారి జాతకం చూసిన తర్వాత మా ఆవిడ మంచిదైపోద్దేమో. అమ్మో, వీడేంటి ఆ కృష్ణగాడి ఇంట్లో నుంచి వస్తున్నాడు? ఆగాగు, ఏంటి అక్కడి నుంచి వస్తున్నావు? నేను చెప్పింది కాదని మళ్ళీ అటెందుకు వెళ్ళావు? చిలక జోష్యం చెప్పుకునేవాడితో జాతకం చెప్పించుకుంటే ఎలాగా ఉంటది? అది విషయం. నాది చిలక జోస్యం అంటావంటే పిల్ల కూడిపోద్ది. ఏయ్, ఆ కళ్ళకి సైట్ వచ్చినట్టుంది, ఎవరికైనా చూపించుకోరా? ఆ కళ్ళతోనే నా జాతకం చూచొచ్చినట్టున్నావు. అయినా ఆయనే నీకంటే బాగా చెప్పాడురా. ఏం చెప్పాడు? ఏం చెప్పాడా? నీ భార్యతో మంచిగా ఉండు, వారం రోజుల్లో ఆవిడే మారిపోద్ది అని చెప్పాడు. మరి నువ్వేమన్నావు? సంవత్సరం పడద్దన్నావు. పైగా ఆయన ఫీజు కూడా చెప్పింది జరిగాకే ఇద్దువు గాని అన్నారు. మరి నువ్వేమన్నావు? నిన్ను అది విషయం. చేతిలో ఆ దండేది? ఒరేయ్, ఈ దండ్ల గురించి ఫ్లవర్ బుక్కేల గురించి ఆలోచించే నువ్వు అలాగైపోయావరా? ఆ దండ ఏ మహానుభావుడి మెడను చేరాలో ఆ మెడనే చేరింది. దానికి ఆయనే అర్హుడు. ఒరేయ్, ఇప్పుడు నీ జాతకం నేను చెప్పరా? చెప్పు. జ్యోతిష్య సామ్రాట్ అని పెట్టుకున్న బోర్డు పీక్ అవతల పారేసి ఎక్కడ చిలక దోషం చెప్పబడును అని బోర్డు పెట్టుకో, అప్పుడు బాగుపడతావు. ఎంత మాట అన్నావురా నన్ను? నువ్వు అక్కడే ఉండరా, వస్తున్నాను ఉండు. రేయ్ ఎల్లెల్లరా. రేయ్ కృష్ణ, రారా బయటికి. ఆడంగిలో లాగా లోపల కూర్చోడం కాదురా, రారా రారా బయటికి. రేయ్ కృష్ణ, రారా. ఇది పక్కింటైన గొంతులో ఉంది. లా ఉండడం కాదు, వాడే వస్తున్నారా. ఈరోజు నువ్వే నేను తేలిపోవాలి. రారా రారా. రేయ్ ఏంట్రా టీవీ షాపింగ్ యాడ్ల ఆర్పులు, ఏంటా కేకలు? రేయ్, నన్నే చిలక జోస్యంగాడంటావా? తప్పే మాట్లాడాను, ఉన్నదే చెప్పింది. ఆయన చిలక దొరకపోతే ఏ పిచ్చుకుని తెచ్చుకొని పిచ్చుకో జోస్యం చెప్పుకోవాలి కానీ జ్యోతిషం బొడ్డు పెట్టుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కటి జ్యోతిషుడు అయిపోడరా.
రేయ్, నా దోషం పవర్ ఏంటో నీకే తెలుస్తుందిరా. ఆ ప్రకాష్ రాజ్ గారి విషయంలో నేను చెప్పిందే జరుగుతుంది, చూస్తూ ఉండు. ఈ కృష్ణ గారు చెప్పిందే జరుగుతుంది. రేయ్, అది నీ కొంపలో జరగొచ్చేమో. వాడి విషయంలో నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిందే జరుగుతుందిరా. అది నీ కొంపలో కూడా జరగదు. రేయ్, ఏంట్రా కూసావు? నేనేమన్నా మా నాన్న చెప్పిందే జరుగుద్దన్నా. అరే అంకుల్ ఏంటి లొల్లి? అసలు లొల్లి ప్రకాష్ రాజ్ది. నడుమిట్లా మీరెందుకు ఇట్లా కొట్టుకుంటుండ్రు? అదేనమ్మా రష్మి, మీ మామకి చెప్పు. ప్రకాష్ రాజ్ కష్టాలు హీనంగా సీరియల్ సాగినట్టు సాగుతూనే ఉంటాయి. ఇది పక్కా. ఇది విషయం. పెళ్లికి పోతూ పిల్లిని సంకన పెట్టుకోవడం అంటే ఇదే. ఆ, అంటే అంటే నేను పిల్లినా? అయితే నన్ను సంకర పెట్టుకుంటావా? రారా, రారా, పెట్టుకో. అరే అంకుల్ వదిలేయండి. ఈ మనిషి సంకలో ఉంటాడు. మా శోభన్ సార్ దగ్గర 12 సర్వీస్ తో చెప్తున్నా, కృష్ణ గారు జాతక బ్రహ్మ. రేయ్, బొంగేం కాదు. నువ్వు నా దగ్గర పనిచేస్తూ ఆ యదవను పొగుడతావా? యదవ. సార్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. మా శోభన్ గారు జాతకానికి జోస్యం చెప్పి విశ్వ జాతకుడు అని చెప్పబోయాడు. అది విషయం. సొల్లాపి పాయింట్కి రా. వస్తున్నా. ఇద్దరి మీద ఊళ్ళో ఎవరు గెలుస్తారనేది అంత ఈజీ కాదు. అది విషయం. బౌలింగ్ బ్యాటింగ్ ఆడేదానికి టాస్ వేయచ్చు, కానీ దీనికి ఏలేంగా. అందుకే కృష్ణ గారు గెలిస్తే శోభన్ గారు ఏం చేయాలి, శోభన్ గారు గెలిస్తే కృష్ణ గారు ఏం చేయాలి అని. అరే చూప్. పందెంగిట్లా కాసుకోండి అంటావు గంతేనా? నా కూతురు పెళ్లికి వీడు మంచి ఐడియా ఇచ్చాడు. థ్యాంక్స్ రా మలింగ. ఈ దెబ్బతో నేను గెలుస్తా, నా కొడుక్కి వేరే సంబంధం చూస్తా. నానా వాళ్ళు భయపడుతున్నట్టున్నారు. పద మనం లోపలికి వెళ్దాం. రేయ్, మా ఇంటి పేరు పౌరుషంరా. నడువుండ్రి పోదాం. శోభన్, పద. నీ సంగతి వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయినట్టుంది. పద. అది కాదు శ్రీదేవి. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరాలందట. అట్టుంది. వెళ్దాం పదండి నాన్న. ఆగండి. ఒకే ముక్కలో తేల్చేస్తా. నువ్వు ఓడిపోతావు. అప్పుడు నువ్వు మీ అమ్మాయిని మా ఇంటి పని మనిషిని చెయ్యాలి.